హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ చేస్తున్నానండి. కరివేపాకు రైస్ ఇది ఇంట్లో కరివేపాకు అండి. చెట్టు నుంచి ఇప్పుడే కోసుకొచ్చాము. ఎంత స్మెల్ వస్తుందో, ఈ ఆకుపలంగా ఉంటేనే చాలా స్మెల్ వస్తుంది. కరివేపాకు గురించి నేను చెప్పక్కర్లేదు, వెరీ హెల్దీ కదా. ఈరోజు మనం కరివేపాకు రైస్ చేసుకుందాము. దానికి మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, దాంతోపాటు కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. రైస్ ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచానండి. దాంతోపాటు తాలింపులోకి రా మసాలా, హోల్ గరం మసాలా, 2 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిర్చి తాలింపు, కొత్తిమీర. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి, ఆయిల్ పోస్తున్నాను. ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్ అయితే 3 స్పూన్లు. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. మసాలా వేసాను, అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, హోల్ గరం మసాలా వేసానండి, రా మసాలా, జీలకర్ర, ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, అలాగే కరివేపాకు కొంచెం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు దీన్ని మగ్గనిద్దాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను, తన డైరెక్షన్తో చేస్తున్నాను కరివేపాకు రైస్. తను వంటలు బాగా చేస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే చిన్న స్పూను పసుపు వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర కలిపి చేసుకున్న పొడి అండి, 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కారం 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాం కదా, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. వేగిపోయిందండి, ఆయిల్ అంతా పైకి తేరింది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకుందాం. గుమగుమలు ఆడిపోతుందండి ఇంట్లో కరివేపాకు మాల, స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. స్టవ్ కట్టేస్తున్నాను.
కరివేపాకు రైస్ రెడీ అండి. కరివేపాకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్, చాలా చాలా బాగుంది. మసాలాలు, ఉప్పు, కారాలు మీరు కొంచెం ఎక్కువ స్పైసీగా తినేటట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కరివేపాకు ఫ్రైడ్ రైస్ అండి. వెరీ వెరీ హెల్దీ అండ్ వెరీ వెరీ టేస్టీ. ఇందులో మీరు జీడిపప్పు అవి కావాలంటే వేసుకోవచ్చండి. నేను వేయలేదు, వేసుకుంటే బాగుంటాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ స్టైల్లో ట్రై చేయండి. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.